నేనైతే ఇంట్లో డైలీ చేసే రొటీన్ వర్క్స్ ఏంటో ఈరోజు చూపిస్తాను మీకు. ఇంట్లో వర్క్ ఎంతైనా చేస్తా, కానీ పొద్దున్నే 5-6 గంటలకు లేవమంటే మాత్రం లేవను. అంటే నాకు ఇంకా లేచే టైం రాలే. ఏం చేస్తా చెప్పు, లేచి అసలు మా పిల్లలు స్కూల్కి వెళ్తారా, ఏం చేస్తా, నిమ్మలంగా లేస్తే నిమ్మలంగా వేసుకుంటా పని. 7 to 8 ఆ గ్యాప్ లో లేస్తా. డైలీ చేసేవి మాత్రం ఇల్లు ఉడవడం, గిన్నెలు తోమడం, వంట చేసుకోవడం, పిల్లలకు తినబెట్టడం, వాళ్ళని చూసుకోవడం, అంతే. బట్టలు మాత్రం డే బై డే ఉతుక్కుంటా, ఎందుకంటే వాటర్ డే బై డే వస్తాయి, డైలీ రా. నాలో మైనస్ పాయింట్ వెతకాలి అంటే అంత ఈజీగా దొరకదు కాబట్టి అందరూ ఒకే ఒక్కటి పట్టుకొని ఉంటారు. ఏంటంటే ఈమె పొద్దున్న లేవదు, ఇది ఒక్కటి మాత్రమే. అంటే పనున్నా కూడా పడుకునే రకం కాదులే, కానీ పని ఉంటే ఖచ్చితంగా తొందరనే లేస్తాను. నెక్స్ట్ ఇయర్ మా పాపని స్కూల్లో వేస్తే ఇంకేం లేదు, పొద్దున్నే లేచి వాళ్ళకి బాక్సులని, టిఫిన్లని అన్ని చేయడమే సరిపోతుంది. అప్పుడు ఎవరు చేసి పెడతారు నాకు? నేనే కదా లేచి చేసుకునేది. అనేటోళ్ళకి ఏం పని ఉండదు, లేదో నా పని వచ్చి చేసి పెడుతున్నారు. ఈ టాపిక్ లో మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే మా అమ్మనే తిడుతుంది ఫస్ట్, నన్ను పొద్దున్న లేవను అని చెప్పి. ఇక బయట వాళ్ళు అనుకుని ఉంటారా? ఖచ్చితంగా అంటారు, ఎవరైనా అంటారు. ఎవరైనా అనుకున్నా నేను పెద్ద పట్టించుకోనిలే అబ్బా. ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇంట్లో పనులన్నీ, 2 పిల్లల్ని క్యారీ చేసుకోవాలి, ప్లస్ నా ప్రెగ్నెన్సీని క్యారీ చేసుకోవాలి. ఎంత స్ట్రగుల్ అవుతున్నానో నాకు తెలుసండి. అయినా ఈ ఒక్క వీడియోలో నేను చేసే పనులన్నీ చూపించలేను, కానీ పార్టీలో కూడా చూపిస్తాను మిగతా పనులని. వీడియోస్ చూసి అలా వదిలేయకండి అబ్బా. అందరూ ఏదైనా ఒక కామెంట్ చేయండి, నా వీడియోకి మీకు ఏదనిపిస్తుంది కామెంట్ చేయండి. ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా.